బట్ నెల రోజుల తర్వాత మోడీ గారు స్పందించినా కూడా నీట్ ఆస్పిరెంట్స్కి ఎలాంటి ప్రయోజనం లేనట్టుగా కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు సార్, చెప్పండి. ఇప్పుడు ఇది ఒక్క రోజులో వచ్చినటువంటి ఎఫెక్ట్ కాదు. ఓకే, ఇంత పెద్ద ఎత్తున దేశమంతా కదిలి హైదరాబాద్ చేరితే కూడా నువ్వు నీ ముఖ్యమంత్రులు నీ హోంమంత్రి ఎవడు స్పందించకపోతే ఇప్పుడు నువ్వు పెట్టే సెల్ఫీని ఎవడు పట్టించుకుంటాడు? జరిగే నష్టం జరిగింది కదా సహజంగానే. నేను ఏమంటున్నానంటే హౌ టు డిఫ్యూజ్ అనే దానికి కన్ఫ్యూజన్ ఉండొద్దు. ఎప్పుడు కూడా పాలకుడు అంటాడు డిఫ్యూజ్ ఎట్లా చేయాలి, నువ్వు చాలా ఒక సబ్మిషన్ తోటి చేయాలి. ఎందుకంటే జరిగిన నష్టం పెద్దది. 20 మంది పిల్లలు చనిపోయినరు, ఒక్కసారి కాదు రిపీటెడ్గా జరిగింది. అందుకోసం నేను కూడా మార్నింగ్ కూడా ఒక విషయం మిత్రులు అడిగితే కూడా చెప్పున్నా, వారి క్యాబినెట్ సమావేశంలో ఓపెన్గా ప్రజలకు జరిగిన విషయంలో పూట విచారం వ్యక్తం చేస్తూ మాట్లాడవలసి ఉండే. ఇంకేదో జరిగిపోతున్న మాట్లాడడం అనేది ఇంకా అహం వదులుకున్నట్టు కనపడతా ఉంది. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అప్పుడప్పుడు దిద్దుబాటు కోసం కొన్ని చర్యలు చేపట్టే ప్రయత్నం చేసిన ఆర్ఎస్ఎస్ తనకు తానుగా 100 ఏళ్ల తర్వాత తన గోతి దవ్వుకుంటుంది. మోడీ ఇట్లనే వదిలిపెట్టేస్తే ఈ దేశం లోపల మీకు కానీ మోడీకి కానీ ఒక ఇంచు స్థలం కూడా ఉండదని మాత్రం తెలియజేయదలుచుకున్నా. మిగతా పార్టీలకు కూడా మీరు నిన్న గమనించినట్టయితే మన సోనం వాంగ్చుక్ వాళ్ళ భార్య కూడా అన్నది, వాళ్ళు వచ్చి లాస్ట్ మూమెంట్లో ఈ బిల్డప్లు ఎందుకు, మాకు జరిగే నష్టం జరిగింది, మేమే స్వయాన ముందు పడాల్సి వచ్చిందని చెప్పిండ్రు. దాని అర్థం కూడా ఏంటంటే ఈ దేశంలో ప్రజలు ఎల్లకాలము మా పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు, మా జెండా చుట్టూ తిరుగుతానే అటువంటి భ్రమల్ని వదిలిపెట్టమని అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తారు. ఓకే సార్, మీరు అన్నందుకు నేను చెప్తున్నాను సార్, ఆర్ఎస్ఎస్ అన్నందుకు మొన్న జంతర్ మంతర్ వద్ద జరిగిన ఏదైతే లాఠీ చార్జ్ ఉందో దాంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా దాడి చేసిరని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి ఏం చెప్తాను? నేను ఒక్క మాట చెప్తాను మీకు. దేశంలో ఇంతమందికే పల్లెరవి దేవిప్రసాద్ కలిసి మాట్లాడి చెప్పాను నేను, ఏ సమూహానికైనా నేరం చేయడం నేర్పి ప్రైవేట్ హింస పాల్పడడానికి కనుక అవకాశం ఇస్తే అది నక్సలైట్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్ఎస్ దాకా సేమ్ ఫలితాలే వస్తాయి. నయం అంటూ ఎవరు తయారు చేయలే, ఇట్లాంటి ఫ్రీగా వదిలిపెడితేనే తయారైంది. ఇవాళ నిన్న వీళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రేపు మళ్ళీ ఇంకోరు కిరాయికి పోతే ఇదే ఆర్ఎస్ఎస్ కూడా కొడతారు. గుర్తుపెట్టుకోవాలి. నీట్ విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో శాంతియుతంగా నిరసనలు చేస్తున్నప్పటికీ వీళ్ళను యాంటీ నేషనల్స్, వీళ్ళు ఉగ్రవాదులు, వీరి వెనకాల ఏదో శక్తి ఉండి నడిపిస్తుందంటూ కూడా ఒక సోషల్ మీడియా కూడా కూస్తుంది. దీనికి ఏం చెప్తారు? నేను మీకు ఆ సోషల్ మీడియాకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ సోషల్ మీడియా ఓడిపోయింది. ఇంతకు కేటీఆర్ మాట అన్నాడు కదా, వాట్సాప్ యూనివర్సిటీ ఇన్స్టాగ్రామ్ అందులో ఓడిపోయిందని చెప్పింది కదా. యథార్థం వాస్తవం కూడా ఏంటంటే ఇవాళ దేశంలో వాట్సాప్ అంధభక్తులు అనే పదం ఏదైతే మామూలు పదాలు కూడా అర్థమైపోయింది. మీరు సోషల్ మీడియాలో చూస్తే 70 ఏళ్ల ముసలామె కూడా పోస్ట్ పెడతా ఉన్నది, 14 ఏళ్ల పిల్లలు కూడా మా వాళ్ళ కోసం పెడతా ఉన్నారు, మధ్య వయసున్నటువంటి పిల్లలు కలిగినటువంటి వాళ్ళు కూడా పెడతా ఉన్నారు. అంటే అర్థమైంది, దేశం యావత్తు సమస్య చుట్టూ కాన్సన్ట్రేట్ చేసింది. కాబట్టి ఇవాళ మీరు ఓడిపోయారు, నోరు మూసుకొని జరిగిన విషయంలో కూడా మేము అత్యుత్సాహం ప్రదర్శనమని ఒప్పుకోండి. దాని ద్వారా మీ దిద్దుబాటు కింద స్పేస్ దొరుకుతుంది. ఓకే, ఫైనల్ గా ధర్నా చౌక్ వేదికగా సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పటికి ఆల్రెడీ కొంత చర్యలు అయితే సోనమాకు పోయినట్టుగా వార్తలు చూస్తున్నాం, ఇంకేదో చూస్తున్నాము. ఇది తొందరగా పరిష్కారం కావాలి. భవిష్యత్తులో ఎట్లుండబోతున్న విషయంలో కూడా చర్యలు తీసుకుంటారు. ఒకసారి ఫెయిల్ అయితే ఇంకోసారి కష్టపడతారు. కానీ మేము తీసుకోవడానికి సంబంధించి ఇన్ని మాటలు ఎందుకు, అన్నిటికన్నా ముఖ్యంగా ఎవడు ఉద్యమం నష్టపోతున్న రోడ్డు మీదకి వచ్చిండో వాళ్ళని పట్టుకొని యాంటీ నేషనల్స్, చైనా ఏజెంట్లు, బర్మా ఏజెంట్లు, ఏది ఇదంతా. నేను చిన్న పిల్లలు పాపం వాళ్ళని మరి మీరు ఏజెంట్లను కొనుగొట్టిరా అని అడుగుతాను. ఈ దేశ ప్రజలు బిడ్డలను కొనుగొట్టిరా లేకపోతే విదేశీ ఏజెంట్లను కొనుగొట్టిరా? వాళ్ళని చెప్పే బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉంది. మరి అట్లాంటప్పుడు నిజంగానే మీరు ఆర్ఎస్ఎస్లో ఉన్న ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కొడితే కనుక మీకంటే దేశద్రోహులు ఎవరు లేరు. ఈ దేశ ప్రజల్ని మఫ్టీలో దొంగ వేషాలు వేసుకొని కొట్టేటువంటి వాళ్ళకంటే పెద్ద దేశద్రోహులు ఎవరు లేరు. ఓకే సార్, థ్యాంక్ యూ.